అదే మీతో పాటు మమ్మల్ని కూడా తోడేళ్ళని చేసేసారు. మిమ్మల్ని చేశారు పాప మా ఎలక్షన్ కమిషనర్ని. వాడు హైదరాబాద్ వరకే తోసాయని పాపం. నాకు సెక్యూరిటీ ఇవ్వాలని ఢిల్లీ పోయి సెక్యూరిటీ తీసుకున్న పని ఎలక్షన్స్ కండక్ట్ చేసి ఎలక్షన్ కమిషనర్కి ఇబ్బంది పెట్టి అప్పట్లో ముఖేష్ కుమార్ అలాంటి చేస్తే ఇప్పుడు ఏమంటున్నాడు, మీనా కూడా మరీ పనిచేయాలనుకుంటున్నాడు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా మరీ పనిచేయాలనుకుంటున్నాడు. అంటే మనిషి యొక్క బిహేవియర్ ఇవన్నీ. ఓకే, అది చేస్తాడు. అంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మోడల్ అనుకోండి, మీరు ఒక మోడల్లో ఎంచుకున్నారు, ఆయన మోడల్ అది. ఆ మోడల్ మీద ఆయనకి అపారమైన నమ్మకం ఉంది. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, నేను కంటికి కనిపించని అభివృద్ధి చాలా చేశాను అంటాడు. అంటే దేవతా వస్త్రం లాగా మనం భావించవచ్చు, అది వేరే విషయం. అభివృద్ధి చేశానని అంటున్నాడు అతను. అందుకే జరిగింది. సంక్షేమం అనేది అసలు అంతు పొంతు లేనంత సంక్షేమం చేశాను అన్నాడు. సో ఇంక నన్ను ఎందుకు ఓడిస్తారో, అసలు నేను అసలు గెలిచినట్టే, నాకు 120, 110, 130 ఏదో మొత్తానికి ఇప్పుడు ఆ లెక్క ఏదో చెప్పుకుంటూ ఉంటారు, పూటకు ఒక లెక్క. అందుకే కదా మొన్న కూడా మీకు ఎక్కడన్నా డౌట్ ఉందా లేదా? అసలు నాకు 0.0001% కూడా డౌట్ లేదు. ఏది అతను మళ్ళీ వస్తాడని, వచ్చే సమస్య లేదు దాంట్లో. అంటే మనం ఎప్పుడు మన పెద్దవాళ్ళు అంటారు కదా, కీడించి మేలించాలని. అంటే జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు ఏమైంది, ప్రజానీకం ఫ్రస్ట్రేషన్లో నో రిప్లైపోయారు. ఒక్క ఎగ్జాంపుల్, ఎంప్లాయీస్ ఫ్రస్ట్రేషన్ కూడా కాదు, నిస్సాయిత భయానక వాతావరణం ఉంటే ఎప్పుడు నోరెప్పరు, ఎవరు ఎప్పలేరు, ఇప్పితే బతకలేరు. ఇప్పుడు ఏమైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, కొంతమందిని హెరాస్ చేసి కడాన వాళ్ళని చంపేసిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది ఇంకా ఏం చేయాలనో ఊపిరాడక ఆత్మహత్యలు చేసుకుని, భయంకరమైన ఆత్మహత్యలు చేసుకునే సందర్భాలు ఉన్నాయి. ఆ ఎవిడెన్స్ అని నేను పోవడం లేదు. ఇప్పుడు అబ్దుల్ సలాం కావచ్చు, సుధాకర్ కావచ్చు, చాలా ఇన్సిడెంట్స్ వచ్చాయి. అలాంటి సందర్భాల్లో ఎన్జిఓస్ కూడా, నా 45 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఎన్జిఓస్ని చూసేవాడిని. ఏ చీఫ్ మినిస్టర్ అయినా గట్టిగా నిలదీసేది ఎన్జిఓస్ డిమాండ్స్ కోసం. అలాంటి ఎన్జిఓస్ ఈ 5 ఏళ్లలో ఎవడు నోరే అయిపోయే పరిస్థితి లేరు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన కొట్టబోయారు కదా, ఆయన టేబుల్ మీద ఎక్కి పూలకుండీలు ఆయన టేబుల్ మీద పగలగొట్టి అక్కడ జేబీ పట్నాయక్ని, బిజు పట్నాయక్ని చొక్కా కూడా దింపేసేసారు. స్టాల్ వర్డ్స్ ఆయన ఒరిస్సా చీఫ్ మినిస్టర్. ఆ రోజు ఎవరు సాహసం చేశారు, ఎవరు చేయలే. అలాంటిది ఇతను మొత్తం యాక్చువల్గా ఎన్జిఓ లీడర్కి భయపడేవాళ్ళు, గవర్నమెంట్లు భయపడేవి అందరం. అదే ఈవెన్ రాజశేఖర్ రెడ్డి కూడా భయపడే చేసేవాడు. అందరూ డెఫినెట్గా అందరూ నేను అనేది. ఈవెన్ ఫస్ట్ టైం ఇప్పుడు వాళ్ళు భయపడుతున్నారు. నెక్స్ట్ టైం వస్తే రివర్స్ పిఆర్సీ వేస్తాడు, జీతాలు తగ్గించడానికి పిఆర్సీ వేస్తాడు. ఇది నేను న్యాయం చేస్తానంటాడు. మనం నమ్మాలి, వాళ్ళు నమ్మాలి, లేకపోతే ప్రాణం ఉండదు. మరి జైల్లో ఉన్నాయి కదా, జైలు కాదు, ఇప్పుడు సూర్యనారాయణ ఎవరినో పెట్టినట్టున్నారు కదా, జైల్లో పెట్టాడు. వాడు పాపం ఢిల్లీకి పారిపోయాడు, మళ్ళా వచ్చాడు, బెయిల్ తీసుకున్నాడు. అఫ్కోర్స్ అతను కూడా ఒకప్పుడు అతనికి హార్డ్ కోర్ ఫ్యానే కదా. అంటే 19